जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय जय प्रभुपाद 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 जय जय नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की जय। श्री श्री पद्मावती बालाजी भगवान की जय। श्री श्री लक्ष्मी नरसिंह स्वामी की जय। शील प्रभुपाद की जय। जय गौर प्रेमानंदे हरि हरि। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतुषे नमः। पाञ्चकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఇట్లాంటి అరుదైన ప్రదేశాలకి అందరూ రాలేరు. వేసవికాలం సెలవులు కోట్ల మందికి వచ్చి ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ ఎంతమంది ఆ అవకాశాన్ని భగవంతునికి సేవకు సద్వినియోగం చేసుకుని ఉంటారు. మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలోని పెట్టుకుని వచ్చిన వాళ్ళలో కూడా పరిపూర్ణమైనటువంటి తీర్థయాత్ర చేసే అవకాశం అందరికీ ఉండదు. కొద్దిమందికే ఉంటుంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నోట్లో నామ సంకీర్తన లేదు, చెవుల్లో భగవంతునికి కథాశ్రవణము లేదు. ఆ రెండు ఉంటేనే తీర్థయాత్ర పరిపూర్ణమయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత సమయం వినియోగించి, ఉద్యోగం వ్యాపారం అని పక్కన పెట్టుకొని వచ్చి పరిపూర్ణమైన ఫలితం పొందకుండా వెళ్తే ఏం లాభం? ఒక తీర్థయాత్ర యొక్క పరిపూర్ణమైన ఫలితం పొందే అవకాశం మనకి ఎవరిచ్చారు? భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఇదంతా ప్రభుపాదుల వారు మనకు నేర్పించినటువంటి సంస్కృతిని. స్వామీజీ ప్రభుపాదుల వారు ఈ సంస్కృతిని
మనకి కాదు, పాశ్చాత్యులకి నేర్పించారు. పాశ్చాత్యులే తలకాయల మెడలు వంచి ఇదిరా భారతీయ సంస్కృతి, ఇది భారతీయ సంప్రదాయం అని చెప్పి వాళ్ళకి ఈ కట్టు బొట్టు నేర్పించారు ఆయన. మన గురించి చెప్పాల్సిందే ఉంది కదా. మనం మన దగ్గర ఉన్న వాళ్ళకే నేర్పించేది కష్టపడుతున్నాం. వాళ్ళకి ఒక 4 మాటలు చెప్పి శుక్రవారం శనివారం గుడికి వచ్చేటట్టు చేయడమే కష్టం. ఒక 15 రోజులకు ఒకసారి వస్తుంది ఏకాదశి, ఏమన్నా పెద్ద ఇదే అది అన్నమాట. 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి పాటింపు చేయడమే కష్టం. దానికి 100 సాకులు చెప్తారు. అది ఎంత ఆరోగ్యానికి మంచిదో కూడా అర్థం చేసుకోం. అసలు ఆధ్యాత్మికమైనటువంటిది అది పెద్ద మాటలే, వదిలేయండి. ఆరోగ్యానికి ఎంత మంచిది, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా 3 రకాలుగా ఏకాదశి చేసేవాడికి ఫలితం ఉంటుంది. 3 రకాలు. అందుకని ఏకాదశి వదలకుండా చేస్తారు కదా, ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చేస్తారు. వదలకుండా చేయాలి. అలా చేస్తే మానవ జన్మకి దాని యొక్క పరిపూర్ణత వస్తుంది అనమాట. చేసే ప్రయత్నం చేయలేదనుకోండి, చేయకపోతే ఏమవుతుందనంటే ఆ ఏకాదశి రోజున మనము ధాన్యం తీసుకునేస్తాము. ధాన్యం తీసుకున్న దానివల్ల పాప పురుషుడు ధాన్యంలో కూర్చుంటాడు. సమస్య అది. మనకి ఇక్కడ ఏకాదశి ఎందుకు చేయలేదని చెప్తున్నారంటే, ఏకాదశి రోజున, తిథి రోజున పాప పురుషుడు ధాన్యంలో కూర్చుంటాడు. ధాన్యం ఏదైతే మనం తీసుకుంటున్నామో దాని ద్వారా మనకి తెలియకుండానే మనము పాపాన్ని స్వీకరిస్తున్నాం. చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతుంటారు చూడండి, నేను మంచివాడినేనండి, నేను అందరికీ మంచి చేస్తాను, ఎందుకు దేవుడు నాకే చెడుపు చేస్తాడు, ఎందుకు నాకే చెడు జరుగుతాయి, నేను మంచివాడిని అందరికీ మంచిగా చేస్తాను, నాకెందుకు చెడు జరుగుతుంది అని అంటే, ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏకాదశి నుంచి వస్తుంది. తెలియకుండా మనము ఏకాదశి రోజున మనకు తెలియని అజ్ఞానం చేత ఏకాదశి రోజున మనం పాపాన్ని గురించేస్తున్నాం అనమాట. దాన్ని ఏం చేయాలి? దానికి పరిహారం ఏది? తిరిగి ఏకాదశి చేయడమే. భగవంతుడా, తెలిసి తెలియక ఇన్నేళ్ళు ఏకాదశి నేను చేయలేదు, ఇప్పటి నుంచి ఏకాదశి నేను చేస్తాను. 15 రోజులకు ఒకసారి. ఈ ఏకాదశి విలువ శాస్త్రాలు చెప్తుంటే, సాధువులు చెప్తుంటే, గురువులు చెప్తుంటే మనం తీసుకోలేదు. ఎవరు చెప్తే తీసుకుంటున్నారు? ఎవరో జర్మన్ సైంటిస్ట్ ఒక అతను 15 రోజులకు ఒకసారి పూర్తి ఉపవాసం ఉంటే ఆటోగ్రఫీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 15 రోజులకు ఒకసారి పూర్తి ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరం బాగా వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచుకొని అనేక రోగాల నుంచి సమాధానం దొరుకుతుంది, ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రూఫ్తో సహా చక్కగా నిరూపించాడు. నోబెల్ బహుమతి అతనికి నోబెల్ బహుమతి. ఎందుకంటే 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి ఒక మాట చెప్పి దానికి ఆటోగ్రఫీ అనే ఒక సిద్ధాంతం పేరు పెట్టేసి దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తే అతనికి నోబెల్ ప్రైజ్. ఆ మాటని శాస్త్రాలు దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి చెప్తుండే పట్టించుకోరు. ఆ మాటని సాధువులు గురువులు ఎప్పటి నుంచో పరిచయమైనప్పటి నుంచి చెప్పట్లే, ఏకాదశి చేయండి అని. వాళ్ళకేం ప్రైజు లేదు, వాళ్ళకే అవార్డు లేదు, పైగా ఇంకా ఏమి స్వాములు అట్టాగా చెప్తూ ఉంటారు, వాళ్ళకంటే ఏం పని పాటు ఉండదు, వాళ్ళు చేస్తారు, మనకి ఎన్ని పనులు ఉంటాయి అని కదా. అది గుళ్ళో నేను కూడా బయట ఉన్నప్పుడు అట్లా అనుకునేవాడిని. నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు గుళ్ళో ఏముంది, స్వాములు చక్క కూర్చొని చెక్క భజన చేసుకుంటారు, హాయిగా కడుపు నిండా పొంగల ముద్దలు తింటారు, ఏమి హాయిగా నిద్రపోతారు, కాసేపు మళ్ళీ లేచి భజన చేసుకుంటారు నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు అనుకునేవాడిని. భగవంతుడు అందుకేం చేశాడు, నీకు ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్ ఉంది కదా, నీకే చూపిస్తారు ఏంటని చెప్పేసి తీసుకొచ్చి లోపల పెడితే అప్పుడు అర్థమైంది. తెల్లారి 3:30 నుంచి మొదలైపోతుంది షెడ్యూల్. బయట ఉండగానే 6 7 మన షెడ్యూల్ మొదలయ్యేది. 3:30 నుంచే 3:30కి షెడ్యూల్ మొదలైతే మంగళహారతి, జపము, సేవలు, గోశాలలో పేడెత్తడం దగ్గర నుంచి ఆఫీస్లో చెక్కులు రాసుకునే వరకు ఇన్ని సర్వీసులు. గ్యాప్ ఏదో అసలు ఎక్కడ, రాత్రి 10-11 నిద్రపోయేసరికి ఒక్కోసారి మళ్ళీ 11:30 12 కూడా అయిపోవచ్చు. ఎక్కడన్నా విలేజ్ ప్రోగ్రామ్కి వెళ్తాము, గ్రామాల సంకీర్తన అక్కడన్నా కొంచెం మనం ఉత్తేజం చేయడానికి వాళ్ళు వెళ్తే వచ్చేప్పటికి 12 1 గంట అయిపోతుంది. 1 గంట అయినా మళ్ళీ 3:30కి 4కి లేయాలి. ఊరి నాయను బయట ఉండి పొరపాటున అనుకున్నాను, వీళ్ళు ఇక్కడ లోపల కూర్చొని చెక్క భజన చేసుకొని తిని నిద్రపోతారు అనుకుని దానికి బాగుంటున్నా
ఒకసారి ఎలా అయిపోతుందంటే ప్రశ్న తీసుకునే అవకాశం కూడా ఉండదు, పరిగెడుతూ ఉంటాం అంతే, ఇంకా అది రన్నింగ్, అది కంటిన్యూ. ఏ అట్లా ఏమంటే మనం అనుకుంటాం. బట్ ఏమంటే ఏకాదశి అనేటువంటిది కనుక యథార్థంగా చేయగలిగితే ఆ తిథి యొక్క ప్రభావం ఆ, చాలా ఎనర్జీ అనమాట. అంటే బాడీకి ఎనర్జీ, ఈవెన్ మైండ్కి కూడా ఎనర్జీ. మైండ్ కూడా చాలా ఎనర్జీ. మైండ్తో చాలా విషయాలు నువ్వు కెపాసిటీకి బేర్ చేయగలవు. చాలా విషయాలు మైండ్తో హ్యాండిల్ చేయగలుగుతావు. అంత ఎనర్జీ వస్తుంది, శక్తి మనసుకి ఏకాదశి వల్ల. ఎందుకంటే ఏకాదశి అనేది అది సైన్స్ ప్రకారంగా చూసినా, స్పిరిచువాలిటీ ప్రకారంగా చూసినా, ఏమి హెల్త్ వైజ్గా చూసినా, వెల్త్ వైజ్గా చూసినా, అది చెప్తారు మన వాళ్ళు, హెల్తీ వెల్తీ అండ్ వైజ్. అదే అనమాట ఏకాదశి. అలాంటి ఏకాదశి పర్వదినాన్ని కూడా మనం మన వాళ్ళకి చెప్పి చెప్పి బతిమలాడి నేర్పించుకోవాల్సి వస్తుంది. మరి స్వామీజీ ప్రభుపాదుల వారు రాముడు కృష్ణుడు అంటే తెలియదు, మరి కంటి ముందు నడిచిన వాళ్ళు వాళ్ళేం చెప్పారు కదా మీరు, ఆ రాముడు కృష్ణుడు అంటే తెలియదు, ఆ భగవద్గీత భాగవతం అంటే తెలియదు, భారతీయ సంస్కృతి అంటే పరిచయమే లేదు. అలాంటి చోట పోయి వాళ్ళ చేత ఏకాదశి పట్టింపజేశారంటే ఎంత గొప్పవారు. ఆ ప్రభుపాదుల వారు ఇచ్చిన అనుగ్రహంతో ఇలాంటి తీర్థయాత్ర చేసుకునే అవకాశం మనకి కలిగింది. శీల ప్రభుపాదికి మీరు ఇందాడు అన్నారు, ఆ మాటకు చెప్పాను ఇదని. ఇక్కడ ఇలాంటి సత్సంగంలో రావడం మాకు బాగుంది. మీరు సంకీర్తన పెట్టారు, భగవత్ కథ పెట్టారు, భగవత్ ప్రసాదం పెట్టారు, ఈ మూడింటితో తీర్థయాత్ర మాకు చాలా బాగుందని చెప్పేసి ప్రభుజీ చెప్తున్నారు. ఏం పేరు ప్రభుజీ? సత్యనారాయణ ప్రభుజీ చెప్తున్నారు అనమాట. నేను దానికి ఆ మాట చెప్పాను. ఈ క్రెడిట్ అంతా కూడా ఎవరిదేనంటే స్వామీజీ ప్రభుపాదుల వారిచ్చారు. ఇదంతా, ఈ సంస్కృతి అంతా మనకు తెలియదు, వారిస్తే ఆ విధంగా మనం చేస్తున్నాం యాత్రలు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రదేశం, ఇంతకుముందు మనం బాలకా తీర్థం చూస్తాం కదా, అక్కడ భగవంతుని యొక్క బొటన వేలకి జరా అనే వేటగాడు బాణంతో కొట్టాడు. కొట్టగానే ఇంకా ఆయన అక్కడి నుంచి బయలుదేరి జరాని వేటగాడికి అక్కడ మోక్షం ఇచ్చేసేసి భగవంతుడు బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు. కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు. కృష్ణుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడ్డాడు. ఆయన నిలబడిన తర్వాత ఇంకా కృష్ణుడు సంకల్పించాడు తన యొక్క దివ్యధామానికి. ఏమిటి ఆయన ధామం? గోలోకనాంని నిజధామ్ని తలేచ తస్య దేవి మహేశ హరిధామ సుతేషు తేషు తేతే ప్రభావ నిచయామి హితాచ్చయేన గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు, బ్రహ్మ సంహిత. గోలోకనాంని, ఆ గోలోక ధామం వెళ్ళడానికి భగవంతుడు నిర్ణయం తీసుకొనేసి ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన గోలోకం వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడో, ఇక్కడికి ఈ ప్రదేశానికి 3,000,000 దేవతలు వచ్చేసారు. ఇక్కడ 3,000,000 దేవతలు ఇక్కడికి వచ్చేసి ఇంకా భగవంతుడు బయలుదేరుతున్నాడని అర్థమైంది కదా. ఎందుకంటే వీళ్ళ ప్రార్థన వల్లే కదా ఆయన ఇక్కడికి వచ్చింది. ఈ ఇంద్ర బ్రహ్మాది దేవతలంతా కలిసి క్షీరసాగరం దగ్గరకు పోయి క్షీరసాగరం ఒడ్డు నిలబడి భగవంతుడికి ప్రార్థన చేశారు. భూమి మీద పాపభారం పెరిగిపోతుంది, దాన్ని తగ్గించడానికి, సాధువులను రక్షించడానికి, భక్తుల్ని పోషించడానికి రమ్మని చెప్పి వాళ్లే ప్రార్థన చేశారు బ్రహ్మాది దేవతలు. వాళ్ళ ప్రార్థన మేరకే భగవంతుడు ఇక్కడ అవతరించాడు. అవతరించి అద్భుతమైన లీలలు 125 సంవత్సరాలు చేశాడు. చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజున భగవంతుడు ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడు బయలుదేరాలనేసి. మొత్తం 3,000,000 దేవతలందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కృష్ణుడు కంసుడు కారాగారంలో అవతరించిన నాటి నుండి ఆ కృష్ణుడి యొక్క లీలల్ని, మొత్తం లీలలన్నింటినీ ఇక్కడ పొగడ్డం మొదలుపెట్టారు. కృష్ణుడు కంసుడు కారాగారంలో ఆవిర్భవించింది, వసుదేవుడి ద్వారా యమునా నది దారిస్తే గోకులానికి చేరుకుంది, బృందావనంలో లీలలు చేసింది, మథుర వెళ్ళింది, ద్వారకా వెళ్ళింది. భగవంతుడు ఇక్కడే భూమండలం మీదకి వచ్చి ఏం లీలలు చేశాడు అవన్నీ కీర్తించారు. అది ఎంతసేపు కీర్తిస్తున్నారు, అది అవడములే, కీర్తిస్తూనే ఉన్నారు. భగవంతుడు నవ్వుతూ చూస్తూ ఇంకా అది పూర్తయ్యేది కాదు అని చెప్పేసి భగవంతుడు బయలుదేరాడు అనమాట. తన యొక్క స్వధామానికి, తన యొక్క స్వశరీరంతో. మనం అంటే శరీరం వదిలేయాలి, శరీరం వేరే, ఆత్మ వేరే, అవునా? అందుకనే ఎవరైనా సరే అయిన వాళ్ళు, ఎవరైనా బంధుమిత్రులు ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ శరీరం దగ్గర కూర్చొని బాధపడతాం. ఏమని చెప్తాం? పలానా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడతాం. ఎవరు వెళ్ళిపోయారు? ఆ శరీరం అక్కడే ఉంది కదా. నిన్న సాయంకాలం, నిన్న రాత్రి దాకా కూడా నేను మాట్లాడానండి ఆయనతో అంటాం. ఆ శరీరం అక్కడే ఉంది కదా. మరి వెళ్ళిపోయాడు అని అంటున్నావు, ఎవరు వెళ్ళిపోయారు? ఆ జీవుడు వెళ్ళిపోయాడు. అంటే అర్థమవుతుంది, జీవుడు వేరే,
ఆయన ధరించిన శరీరం వేరే. క్లియర్ కదా? భగవంతుడి విషయంలో ఆయన దివ్యమంగళ స్వరూపం అంటాం, సచ్చిదానంద స్వరూపం అంటాం. బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణాలకి కారణం ఆయన. సచ్చిదానంద విగ్రహుడు, సచ్చిద్ ఆనంద. కాబట్టి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతునికి దేహం వేరే ఆత్మ వేరే అనేది లేదనమాట. ఆ సచ్చిదానంద స్వరూపంతో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే ముక్కోటి దేవతలు ఆయన వైభవాలు కీర్తిస్తూనే ఉన్నారు. భగవంతుడు వాళ్ళందరూ అలా కీర్తిస్తుంటే చూసి వాళ్ళని దీవిస్తూ భగవంతుడు తన యొక్క స్వధామానికి బయలుదేరారు. ఆయనతో పాటు ధర్మము, జ్ఞానము అన్ని కూడా ఆయనతో పాటు బయలుదేరేస్తారు. వాళ్ళు ఇంకా కీర్తిస్తూనే ఉన్నారు. భగవంతుడి వైభవాలు ఎట్లాంటివి? అద్వైతం, అచ్యుతం, అనాది, అనంత రూపం. ఆ భగవంతుడికి అనంత లీలలవి. వాటిని కీర్తించడానికి ఇందాడ చెప్తున్నారు మన సత్యనారాయణ ప్రభు ఏమని, ఈ భూమండలం మీద ఉన్నటువంటి మొత్తం చెట్లు ఉన్నాయి కదా, పేపర్ మీకు దేంతో తయారవుతున్న పేపరు? చెట్ల నుంచే కదా. ఈ భూమండలం మీద ఉన్న చెట్లన్నీ కొట్టేసి వాటితో పేపర్ తయారు చేసి సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా సిరాగా తీసుకొని రాస్తే కూడా భగవంతుని వైభవాలు పూర్తిగా ఉంటాయి. హరీవో అవునా? తీసుకొని రాసిన ఎంత రాసిన అవదు. అది భగవంతుని యొక్క లీలలే. ఇంకోటి ఏం చెప్తారు, దీన్ని ఇంకొక శాస్త్రంలో భాగవతంలో దీని వర్ణన ఎలా చెప్తారంటే, అనంతశేషుడు, ఆదిశేషుడు తన యొక్క అనంతమైన నాలుకలతో అనంతకాలంగా భగవంతుని యొక్క అనంతమైనటువంటి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటే ఇంకా పూర్తి కాలేదంట, ఇంకా జరుగుతూనే ఉందంట. అనంతశేషుడు ఈ మొత్తం సమన భువన మండలాన్ని మోస్తుంటాడు కదా, తన యొక్క అనంతమైనటువంటి పడగల్లో ఉన్న నాలుకలతో కీర్తిస్తున్నాడు, ఇంకా భగవంతుడిని కీర్తిస్తూనే ఉన్నాడు, ఇంకా వైభవం పూర్తి కాలేదు. ఎందుకని? భగవంతుని యొక్క లీలలు అనంతమైనవి. ఆయనకు అవతారాలు ఎన్ని చెప్తా. ఇప్పుడు ఇక్కడ సముద్రం దగ్గరికి వెళ్తాం, మనము సముద్రం ఒడ్డును మిమ్మల్ని కూర్చోబెట్టాము, పొద్దున్న కూర్చోబెట్టాం శైలజా మాతాజీని. సాయంకాలం తర్వాత వచ్చి అడిగాం, ఎన్ని అలలు వచ్చాయండి అని అడిగాం. ఏం చెప్తారు? అలల నుంచి చల్లటి గాలి వచ్చింది ప్రభుజీ, గాలికి మంచిగా చక్కగా సేరదీరాను, కొంచెం టైం కూడా వేస్ట్ చేయకుండా మంచిగా సెల్ఫీలు, ఫోటోలు కూడా తీసుకున్నాను అని చెప్తారు. అంతేగా? ఎన్ని అలలు వచ్చాయని చెప్తారా? భగవంతుడి అవతారాలు కూడా ఎట్లా అంటే భాగవతంలో పోలిక, సముద్రం ఒడ్డున ఎన్ని అలలు వస్తాయో భగవంతునికి అవతారాలు అన్ని. అలాంటి ఆ భగవంతుడు ఆయన బయలుదేరడానికి నిర్ణయం తీసుకున్నటువంటి స్థలం ఇది అనమాట. శ్రీకృష్ణ నిజధామ ప్రస్థానము ఈ ప్లేస్. ఇక్కడ ఆయన బయలుదేరేటప్పుడు ముక్కోటి దేవతలు ఈ భూమి మీద ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి భగవంతుని కీర్తిస్తూ ఉంటే భగవంతుడు ధర్మ జ్ఞానాలతో కూడి బయలుదేరేస్తాడు. సో భాగవతంలో దానికి ఒక చక్కటి శ్లోకం ఉంది, అది చెప్దాం మనం. ఏమని? శ్రీకృష్ణుడు తన యొక్క నిజధామానికి ఆయన బయలుదేరేటప్పుడు శ్రీకృష్ణ కృష్ణే స్వధామో ఉపగతే ధర్మ జ్ఞానాదిభిః కలౌ నష్ట దృశాం ఏష పురాణ ఆర్క అదునో ఉదితః. ఇది ముఖ్యమైన శ్లోకం. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభిః, ధర్మ జ్ఞానాదులతో కూడి భగవంతుడు స్వధామానికి వెళ్ళిపోయే సమయానికి కలవు నష్ట దృశామేస, కలియుగంలో జరిగే నష్టాన్ని గుర్తించి పురాణ అర్క అదునో ఉదితం, సూర్యుడిలాగా ఒక పురాణం ఉదయించిందంట. సూర్యుడిలాగా. ఆ పురాణం ఏది? శ్రీమద్ భాగవత పురాణం. అందుకని భాగవత పురాణం కరెక్ట్గా కనుక చదివితే సకల వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క, సమస్త పురాణాల యొక్క సారాంశం మీకు భాగవతంలో దొరుకుతుంది అనమాట. అలాంటి భాగవతం రాత్రింబవళ్ళు అహోరాత్రులు నిద్రాహారం లేకుండా స్వామీజీ ప్రభుపాదుల వారు రచించి ప్రపంచంలో అన్ని భాషల్లో అందించారు. మీరు ఊహించగలరా? 2 గంటలే వారిని విశ్రాంతి. సో మామూలుగా ఒక మోర్టల్ పర్సన్ కెన్ డూ దట్. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి
రోజు 2 గంటల విశ్రాంతితో 22 గంటలు చేయగలడు అతను. చేస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజు ఐ సీ యూ దేర్. ఓకే, అట్లా ఐ సీ యూ అక్కడే. అట్లా అది 1 రోజు కాదు, నెల రోజులు కాదు, 11 సంవత్సరాల ప్రయాణం అది. 1966లో బోస్టన్ ఓడరేవులో దిగినటువంటి, బోస్టన్ ఓడరేవుకి కలకత్తా నుంచి ఓడలో బయలుదేరిన ప్రయాణం, జలదూత ఓడలో ప్రారంభించిన ప్రయాణం 11 సంవత్సరాలు అవిశ్రాంతంగా నిర్విరామంగా 1977 నవంబర్ 14వ తేదీ సాయంకాలం 7 గంటలకి పవిత్రమైన శ్రీ బృందావన ధామంలో వారు ఈ భూప్రపంచాన్ని వదిలిపెట్టే వరకు 11 సంవత్సరాలలో 14 సార్లు ప్రపంచం అంతా తిరిగారు. 11 సంవత్సరాల్లో 14 సార్లు వరల్డ్ అంతా తిరిగి, ఈ మార్నింగ్ ఒక దేశం, మధ్యాహ్నం ఒక దేశం, సాయంకాలం ఒక దేశం, ఈ విధంగా తిరిగి అనేక చోట్ల వేల మందిరాలు, లక్షల కొద్ది భక్తులు. అక్కడ జాతి లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. డిలీటెడ్, 4 things డిలీటెడ్. భగవంతుడే మన కులం. అన్నమయ్య చెప్తాడు చూడండి, కులమును నీవే గోవిందుడామా, కలిమియు నీవే కరుణానిధి చెప్తారు. కులం అంటే ఏమైనా నువ్వే కులం మాకు, మా కులము నువ్వే, మా కలిమి నువ్వే. మేము ఈరోజు ఇందరం ఇలా కలిసామంటే బెంగళూరు నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్ నగర్ నుంచి, తిరుమల నుంచి, తిరుపతి నుంచి, ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చి అందరం కలిసామంటే ఈ కలిమి కూడా నీవే, మమ్మల్ని కలిపింది నువ్వే, మా కులము నువ్వే అని చెప్పి అన్నమాచార్య ఎంత చక్కగా వివరించారు. అట్లా ప్రభుపాదుల వారు చేశారు ఈ ప్రయాణం. 2 గంటలు విశ్రాంతి తీసుకొని ఆ భాగవతం రాశారు. అలాంటి భాగవతం మనం మన శరీరం వదిలే లోపల ఆ భాగవతాన్ని ఒక్కసారైనా చదివితే అశ్వమేధ యాగం 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం అంటారు. అసలు ఒక అశ్వమేధ యాగం కూడా చేయలేరు కలియుగంలో, వల్ల కాదు, అవ్వదు అది. కానీ భాగవతాన్ని సంపూర్ణంగా గనక చక్కగా చదివితే భాష్యాలతో 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం అంటారు. అంటే ఎంత అవకాశం ఉందో మీరు ఆలోచన చేసుకుని ఆ భాగవతాన్ని చదివే ప్రయత్నం చేయండి. భాగవత గ్రంథం కావాలనుకున్న వాళ్ళు మన భక్తులను సంప్రదించండి. కర్మకృష్ణ ప్రభు ఉన్నారైనా వారిని సంప్రదించండి, మీకు భాగవతాన్ని అందజేస్తారు. ఆయన ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గా ఉన్నారు అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఆ స్థాయిలో ఉండి కృష్ణ చైతన్య పరిచయం కాగానే తను ఉద్యోగం చేస్తున్నప్పుడే వచ్చింది ఆయనకి ఆ పరిచయం అయింది. ఆ ఒక జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఉండి ఆయన ఎంతో మందిని, తన స్నేహితుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని కృష్ణ భక్తి వైపు తీసుకొచ్చారు. వాళ్ళకి భాగవత గ్రంథాలు ఎంతమందికి పంపించాం మనం, భాగవతం సెట్లు కదా. ఎవరికి? ఆయనకి కర్నూలు జేడీకి కూడా పంపించినట్టు గుర్తు. 20 సెట్లు, 20 భాగవతం సెట్లు పంపించారండి. ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, వాళ్ళకి స్థాయిలో, వాళ్ళ ఏరియాలో. దాన్ని ఎవరి కోసం ఎలా ఉపయోగిస్తామనే స్వేచ్ఛ మనకు. ఇప్పుడు ఆయన ఒక జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ 20 భాగవతాలు సెట్లు, సంపూర్ణ భాగవతాలు పంపించడానికి ఉపయోగించారు. ఎంతో మందికి భగవద్గీతలు పంచారు. ఆ పొంగనూరు ఆ ఏరియాలో అంతా కూడా ఎన్ని భగవద్గీత కాంటెస్టులు పెట్టి 3500 భగవద్గీతలు పంచారు విద్యార్థులకి. ఇదంతా కూడా ఏంటంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్. అక్కడంతా ఆ పొంగనూరు ఆ ఏరియాలో అంతా కూడా మన సారు కృష్ణమూర్తి సార్ అంటారు. ఆయన అసలు పేరు కృష్ణమూర్తి గారు. తర్వాత గురువు గారు దీక్షించినప్పుడు కదమ్మ కృష్ణ ప్రభు. ఆయన తనకుండేటువంటి పలుకుబడిని, తనకుండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని భగవత్ సేవకు ఉపయోగించాడు. అన్ని బుక్స్ పంచాడు. సో అందుకని ఆయన కుటుంబ సమయంలో, ఈయన ఫ్యామిలీలో ఎంతమంది ప్రభు? మొత్తం 35 మంది భక్తులు ఈయన కుటుంబంలో. ఈయన కుటుంబంలో, ఈయన వంశంలో ఇప్పుడు వీళ్ళ అక్కగారు, వాళ్ళ బిడ్డలు, ఈయన బిడ్డలు, వాళ్ళ అక్కగారి బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, అట్లా మొత్తం వీళ్ళ వంశ వృక్షంలో 35 మంది కృష్ణ భక్తులు తయారయ్యారు. జపం చేసేవాళ్ళు. ఇది నాట్ ఆర్డినరీ. వాళ్ళు అంతమందిని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి, అవునా కదా. ఈ రోజుల్లో పాపం చిన్న బిడ్డలనే పెద్దవాళ్ళు ఒప్పించలేకపోతున్నారు. కొంచెం సంప్రదాయంగా దుస్తులు వేసుకుంటామని ఒక తండ్రి నాతో బాధపడుతున్నాడు. మన టెంపుల్కి వచ్చి, మా పాపకి సంప్రదాయ దుస్తులు ధరించమని నేను నచ్చ చెప్పలేకపోతున్నాను స్వామీజీ అని చెప్పంటారు. ఏం చేయాలి చెప్పండి, అట్లా అయిపోయింది పరిస్థితి. సో అట్లాంటిది 35 మందిని వాళ్ళు కన్విన్స్ చేశారంటే గ్రేట్ థింగ్ అనమాట. అందులో 18 మంది గురువు గారి దగ్గర దీక్ష అయింది. 35 మందిలో 18 మందికి గురువు గారి దగ్గర మామూలుగా కంటిమాల దీక్ష అయింది అనమాట. హరి హరి ఓ.
ఎంత ఇన్స్పిరేషన్ చూడండి శ్రీధర్ ప్రభు. సో ఇట్లాంటిది ఇదంతా స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం చేత జరిగింది. ప్రభుపాదుల వారు ఇచ్చిందంటే. సో ఇట్లా ఈ కృష్ణ నిజధామ ప్రస్థానంలో భగవంతుడు ఇక్కడ స్వధామానికి తన యొక్క ధర్మ జ్ఞానాలతో వెళ్ళిపోతుంటే, ఆయన భగవంతుడు వెళ్ళిపోతున్నాడు కదా, భగవంతుడు లేని ప్రపంచానికి నష్టం జరుగుతుంది. కలవు నష్ట దృశామేష, కలియుగానికి నష్టం జరిగిపోతుంది అనే విషయాన్ని వెంటనే గమనించి ఆ భగవంతుడు మళ్ళీ ఏ రూపంలో వచ్చాడు? భాగవతం రూపంలో. పురాణ అర్క, అర్క అంటే సూర్యుడిలాగా మళ్ళీ చీకటి పడిపోతున్న ఈ కలియుగాన్ని వెలుగు, జ్ఞానం అనే వెలుగు నింపడానికి పురాణ అర్క భాగవత పురాణం సూర్యుడిలాగా ఉదయించింది అని చెప్పారు. అలాంటి భాగవతాన్ని మీ జీవితంలోకి మీరు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్ని రోజులుగా చెప్తూ వస్తున్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి? భాగవతం నుండే మీకు చెప్తూ వస్తున్నాం. సో కృష్ణుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా తన నిజధామానికి ప్రస్థానం అయ్యాడో బలరాముడికి తెలిసిపోగానే బలరాముడు పరుగున వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా బలరాముడు కూడా మరి ఇంకా కృష్ణుడు వెళ్ళాడు కాబట్టి ఇంకా తను కూడా బయలుదేరాలి. సో బలరాముడు ఇక్కడ ఆదిశేష రూపం తీసుకున్నాడు. ఆయన ఆదిశేషుడే కదా. ఆదిశేష రూపం తీసుకుని ఇలా కింద గుహలోకి వెళ్ళి ఈ గుహలోకి వెళ్ళి ఆ గుహలో నుంచి ఆయన అంతర్ధానం అయిపోయాడు. కింద అక్కడ గుహలో మీరు ఆదిశేషుడిని చూడొచ్చు. బలరాముడు ఆదిశేషుడిగా అక్కడ వెళ్ళిన రూపం చూడొచ్చు. ఇది శ్రీకృష్ణ నిజధామ ప్రస్థానం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తాం. ఈ పక్కన మీకు కనిపించేటువంటి నది ఒకటి ఉంది చూడండి, అది హిరణ దాని పేరు. ఇంకొక నది వేరే వైపు నుంచి వస్తుంది, దాని పేరు కపిల. హిరణ, కపిల, సరస్వతి ఎప్పుడు కనిపిస్తుంది మనకు తెలిసిన విషయం. ఎక్కడ కనిపిస్తుంది సరస్వతి? ఎక్కడ? బద్రీ దగ్గర మనం చూసాం. ఎక్కడ? మన గ్రామం, మన విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కిలోమీటర్న్నర దూరం మనం చూసాం. తర్వాత మళ్ళీ అది అలకానందలో అంతర్ధానం అయిపోయింది కదా. ఆ సరస్వతి ఇక్కడ హిరణ, కపిల, సరస్వతి మూడు కలిసి ఇక్కడ త్రివేణి సంఘం. మన భక్తులు అడుగుతున్నారు, ప్రభుజీ త్రివేణి సంఘం అక్కడ కదా ప్రయాగలో గంగ, యమున, సరస్వతి, ఇక్కడ హిరణ, కపిల, సరస్వతి, ఆ త్రివేణి సంఘం. దీని విశేషం ఏంటి? ఆ త్రివేణి సంఘం యొక్క విశేషం చాలా గొప్ప విశేషం. దానికి ఇందాక నేను నరసింహ మెహతా దగ్గర ఒక మాట గుర్తుందా? ఏం చెప్పాను? నరసింహ మెహతా ఆయన భగవంతుని ఒక వరం అడిగాడు. ఏమని? నాకు వంశం వద్దు నాకు వంశం. దేనికి? 2 కారణాలు చెప్పారు. ఒకటి, ఎవరన్నా వంశంలో ఒక్కడు చెడబడితే నరసింహ మెహతా ఏమంటున్నాడంటే, నాకు చెడ్డ పేరు, నీకు చెడ్డ పేరు అతని వల్ల. సో వద్దు. రెండోది, ఎవరన్నా ఒక 10 తరాల తర్వాత ఏమని చెప్పుకునే అవకాశం ఉంది? నరసింహ మెహతా వంశం, నేను చెప్తుంటారు కదా, మేము నరసింహ మెహతా వంశం, పలానా వంశం అని చెప్పుకుంటూ ఉంటారు కదా కొద్దిమంది. అలా మేము పలానా వంశం అని గొప్పగా చెప్పుకుని భగవంతుడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు తీసుకునే అవకాశం. దానికి నాకు వంశం వద్దు, నిర్వంశం. ఎవరన్నా ధైర్యం ఉందా ఇట్లా అడిగేదానికి? అసలు ధైర్యం చేయగలం ఎట్లా? అవునా? నరసింహ మెహతా యొక్క గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు ఇక్కడ చెప్తాను. నరసింహ మెహతాకి ద్వారకాధీశ విగ్రహం ఎక్కడ దొరికింది? ఈ సోమనాథ్లోనే దొరికింది. ఇక్కడ సోమనాథ్లో, ఇక్కడే త్రివేణి సంగమానికి వస్తే ఆ సముద్రంలో దొరికింది ఆయనకి, ఆ సంగమంలో దొరికింది ఆ విగ్రహం. మనం అక్కడ దర్శనం చేసుకున్నాం. అవునా? ఈ నరసింహ మెహతాకి ఆ భావన ఎక్కడి నుంచి వచ్చింది? మెచ్యూరిటీ అన్నారు కదా మీరు, ఆ మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ చెప్తాను. కురుక్షేత్రం అయిపోయింది, పాండవుల పట్టాభిషేకం జరిగిపోయింది, ధర్మ సంస్థాపనార్థాయ జరిగిపోయింది. కృష్ణుడు అనుకున్న కార్యం నెరవేరింది. ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. దాదాపు రాక్షస మూకలన్నీ కూడా, రాక్షస స్వభావం కలిగినటువంటి రాజులందరూ కూడా కురుక్షేత్రంలో సంహరించబడ్డారు. అయిపోయింది. కృష్ణుడు ఆలోచన చేశాడు, రాక్షసులు ఇప్పుడు లేరు, పర్వాలేదు, కానీ ముందు పరిస్థితులు మారి ఎవరన్నా రాక్షసులుగా తయారైతే చెప్పలేం. ఓకే, అలా రాక్షసులకు తయారయ్యే అవకాశం ఎవరికి ఉంది? తన పరివారానికే ఉంది.
తన యొక్క యదువీరులకే ఉంది. ఎందుకు? యదువీరులు అంటే ప్రపంచం అంతా భయపడతారు. యదువీరులు అంటే ప్రపంచం అంతా జడుచుకుంటారు, బెదురుతారు. వాళ్ళు అంత పవర్ఫుల్ అనమాట. యదువీరులు లెక్క చేయరు ఎవరిని. కృష్ణుడికి ఆఫీస్ కావాలంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అతనితో పోరాడి సుధర్మ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. సో కృష్ణుడు ఆలోచన చేశాడు, నేను నా పని ఏంటి? ధర్మ సంస్థాపన చేయాలి కదా. నేను ఇంత చేసి ఇంత 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 సన్నివేశాలను నడిపి ఇంత ధర్మ సంస్థాపన చేస్తే ముందు ముందు అది మళ్ళీ హద్దు మీరే అవకాశం ఉంది. ఎవరి వల్ల? నా సొంత వారి వల్ల. ఎట్లా? వీళ్లలో ఈ యదువంశస్థులు ఉన్నారు కదా, భగవంతుడికి హృదయంలో పరమాత్మగా అన్నీ తెలుసు ఆయనకు అర్థమైంది. ఈ యదువంశస్థులో కొద్దిమంది నేను లీలలు సమాప్తి చేసి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వాళ్లే పవర్ఫుల్ గా మిగిలిపోతారు. మిగిలినప్పుడు వాళ్ళు పై చేయి చూపించి మాకన్నా శక్తివంతులు ఈ ప్రపంచంలో లేరు, మేమే అత్యంత శక్తివంతులం కాబట్టి మేమే సార్వభౌములం అని చెప్పి మళ్ళీ కంట్రోలర్షిప్ తీసుకునే అవకాశం ఉంది. ఆ కంట్రోలర్షిప్ నేను ఇవ్వను అని అంటే ఆ కంట్రోలర్షిప్ తీసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. భగవంతుడు నిర్ణయం చూసారా? ఇది ఒక కారణం. రెండోది, నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. యదువంశస్థులలో కొద్దిమంది కృష్ణుడు తర్వాత వాళ్ళు మేము కృష్ణుడు అంతటి వాళ్ళం అని చెప్పి గర్వంతో వాళ్ళు నియంత్రించే అవకాశం ఉంది, కంట్రోల్ చేసే అవకాశం ఉంది, నియంత్రణలాగా తయారయ్యే అవకాశం ఉంది. నియంత్రణలాగా తయారైతే ధర్మానికి హాని కలుగుతుంది. అందుకని భగవంతుడు వాళ్ళని ఉంచకూడదు అనుకున్నారు. రెండవది, యదువంశస్థుల్లో చాలా 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 మంది కృష్ణుడు వెళ్ళిపోయేది వాళ్ళు జీర్ణించుకోలేరు. వాళ్ళ వల్ల కాదు. ఎందుకని? కృష్ణుడు అంటే వాళ్ళకి అంత ప్రేమ, కృష్ణుడు అంటే వాళ్ళకి అంత మమత. అందుకని ఎరుకుల తిలక అంటాం కదా మనం ఆయన్ని. కృష్ణుడి యొక్క అంతర్ధానాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవంతుడు ఏమనుకున్నాడు? నేను వెళ్ళిపోయే ముందరే వీళ్ళని పంపించేసేయాలి. అర్థమైందా? కొద్దిమంది ఏమనుకున్నారు? కృష్ణుడు తర్వాత ఆధిపత్యాన్ని చలాయించాలని. అనేక మంది అసలు కృష్ణుడు లేని ఎడబాటు వాళ్ళు సహించలేరు, వాళ్ళకి వల్ల కాదు. భగవంతుడు లేనటువంటి ఒక ఇది ఊహించుకోలేరు వాళ్ళు. కృష్ణుడు లేని ద్వారకాని దే కెనాట్ థింక్ అసలు. ఇంకా వాళ్ళకి భగవంతుడు ఏమనుకున్నాడు? తనకన్నా ముందుగానే వాళ్ళని పంపించాడు. అందుకని ఏం చేశాడు? అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. మొత్తం ద్వారకలో ఉన్నటువంటి ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిక్నిక్ అని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా భగవంతుడు నేర్పించాలనుకున్నాడు. సాధువులతో ఎప్పుడు పరిహాసం చేయకూడదు. సాధువుల దగ్గరికి వెళ్తే నువ్వు భగవద్జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు చేసే అభ్యాసం వల్ల. దాన్ని అడిగి తెలుసుకో. వాళ్ళ దగ్గర పరిహాసం చేయొద్దు. వాళ్ళకి ఎంత తెలుసు అనేది పరీక్ష చేయొద్దు. పరిహాసం చేయకూడదు, పరీక్ష చేయకూడదు. సాంబుడు విషయంలో వాళ్ళు పని చేశారు. అక్కడ ఋషులు వచ్చినప్పుడు సముద్రం ఒడ్డున కావాలని సాంబుడికి స్త్రీ వేషం వేసి, కావాలని సాంబుడికి ఇక్కడ ఒక రాయి పెట్టి గుడ్డు కట్టేసి, సాంబుడు కృష్ణుడు కుమారుడే గుడ్డు కట్టేసి తీసుకెళ్లి ఆ సాధువులకు చూపించి ఏ బిడ్డ పుడతారో చెప్పండి అని చెప్పేశారు. ఏ బిడ్డ పుడతారో చెప్పండి అనేసి. వెంటనే ఆ ఋషులు అర్థం చేసుకొని, ఏ బిడ్డ ఎవరో జన్మించరు, ఏదైతే కట్టుకున్నాడో అతను కపటంగా అదే పుడుతుంది, ఆ ముసలమే పుడుతుంది. ముసలం అంటే బండరాయి, ఆ బండరాయే పుడుతుంది అని చెప్పేసి పరమాత్మ ప్రేరణ చేత వాళ్ళు చెప్పించారు. ఏమని? పరమాత్మ యొక్క ప్రేరణ లేనిదే వాళ్ళ నాలుగు మాట రాదు బయటికి. పరమాత్మ యొక్క సంకల్పం ఇదంతా. ఆయన ఏమనుకున్నాడు? ఇక్కడే తన గూడుని, ఇప్పుడు సాలిపురుగు ఉంటుందండి, మనకు భాగవతంలో ఎగ్జాంపుల్ చెప్పారు దాన్ని. ఎట్లా కృష్ణుడు యదువంశాన్ని ఇక్కడ ఫినిష్ చేశాడంటే, కంప్లీట్ చేశాడంటే, సాలిపురుగు ఇలా పెద్ద నెట్ ఎక్స్పాండ్ చేస్తుంది. తర్వాత వేరే చోటుకి వెళ్ళాలన్నప్పుడు తానే మొత్తం నెట్ అంతా తానే తీసేసుకుంటుంది. మొత్తం నెట్ అంతా తానే తీసుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుంది. సేమ్ భగవంతుడు అదేవిధంగా ఏం చేశాడంటే యదువంశాన్ని మొత్తం తీసేసుకోవాలనుకున్నాడు.
తీసేసుకోవాలనుకున్న దానికి పరమహంస సంకల్పించి ఏం చేశాడు? ఆ ఋషుల నోటి వెంట ఆ ముసలం పుడుతుంది, ఆ ముసలమే ఈ యదువంశ నాశనానికి కారణం అవుతుంది అని చెప్పేసి. ఆ ముసలం పుట్టింది నిజంగానే. అప్పుడు కృష్ణుడు అప్పుడు చాలా హెచ్చరించాడు. చూడండి, మీరు సాధువులకి హేళన చేశారు, సాధువులకి పరీక్ష, వాళ్ళకి ఎంత తెలుసా అని చెప్పేసి అనుకుని పరీక్ష పెట్టారు. అదే మనకి కీడు కారకం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేశారు? వాళ్ళ రాయి తీసి బాగా అరగదీసేశారు. అంటే ఇది యదువంశానికి నాశనం కారకం అవుతుందని చెప్పి అరగదీసేశారు. అరగదీసి సముద్రంలో కలిపేశారు. ఆ అరగదీసిన చిన్ని 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 ముక్కలు అవి ఒడ్డుకొచ్చి అవి గరికి పోచలాగా తయారయ్యి ఒక్కొక్కటి కత్తులాగా తయారయ్యి. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడికి వచ్చి విహారయాత్రగా వచ్చి ఇక్కడ తిరుగుతూ తిరుగుతూ వీళ్ళు ఎప్పుడైతే అక్కడ సముద్రం ఒడ్డుకెళ్లారో ఒక చిన్న క్వారల్ పికప్ అయింది, ఒక చిన్న కలహం లేచింది. ఆ చిన్న గొడవ అది పెరిగి 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 పెద్దదైపోయి ఇటొక వర్గం అటొక వర్గం అయిపోయారు. ఇటొక వర్గం అటొక వర్గం అయిపోయేసి ఇంకా అక్కడ అటు ఇటు చూశారు, ఏమి ఆయుధాలు కనపడలా, ఈ గడ్డి బొచ్చలు కనిపించాయి, గరికి బొచ్చలు. వీళ్ళు పట్టుకునే సమయానికి ఆ ఋషుల శాపం వల్ల అవే కత్తులాగా తయారయ్యాయి, అవే బల్లెల్లాగా తయారయ్యాయి. సో కత్తులాగా బల్లెలాగా తయారైన వాటిని తీసుకునేసి ఒకరికొకరు పొడుచుకొని ఒకరికొకరు నరుక్కొని మొత్తం స్మాష్ అయిపోయింది. కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశాడు అర్జునుడికి, రాణులందరినీ కూడా తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి. ఆ సన్నివేశం గోపి తలాబ్ దగ్గర అక్కడ చెప్పాను. సో ఆ విధంగా యదువంశం అంతా ఇక్కడ సమూలంగా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఈ కారణాలు రెండు గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది కృష్ణుడి తర్వాత నియంతృత్వం చేద్దామని చెప్పి అనుకున్నారు, ఆధిపత్యం. కృష్ణుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తన వంశస్థులైనా కూడా ఎవరైనా కానీలే, ధర్మానికి హాని చేసేవాడు ఎవడైనా ఆయనకి ఒకటే. సొంత బిడ్డనే చంపుకున్నాడు ఆయన, ఇది ఒక లెక్క. అవునా? ఎవరు? నరకాసురుడు. నరకాసురుడు ఎవరు? బయటవాడా? తిరుమల కొండ మీద భూదేవి వరాహస్వామికి జన్మించిన వాడు ఆయన. మరి నరకాసురుడు అయితే భగవంతుడు స్పేర్ చేశాడు అతన్ని? నో, తీసే అంతే. ఇంకా అది తల్లిని దగ్గరే కూర్చోబెట్టాడు. ఆ సత్యభామ ఎవరు కాదు, భూదేవి యొక్క అంశ. సో భూదేవి అంశ ఆమెను పక్కన కూర్చోబెట్టే తీసేశాడు. భగవంతుడు ఏర్పాటు ఎట్లా ఉంటుంది. తన సొంత వంశం వాళ్ళు కూడా ధర్మానికి హాని చేస్తారంటే భగవంతుడు వదిలిపెట్టలేదు, తీసేసుకున్నాడు. కానీ చాలా మంది పరిస్థితి ఏంటి? చాలా మంది యదువంశస్థులు కృష్ణుడు లేని ఎడబాటుని వాళ్ళు భరించలేరు. సో అందుకని కృష్ణుడు అంటే తనకన్నా ముందే వాళ్ళని పంపించేసి తన తర్వాత అని చెప్పి పంపించేసాడు. పంపించిన తర్వాత ఇక్కడికి దగ్గరలో ప్రాచి అనే ఒక ఊరుంది. ప్రాచి చాలా అదే కొద్దిగా డిస్టెన్స్ లో ఈ హిరణ అనేటువంటి నది అక్కడి నుంచే వస్తుంది. అక్కడ చెప్తారు, సౌబార్ కాశీ ఏక్బార్ ప్రాచి సమాన్ అంట. 100 సార్లు కాశీ, ఒక్కసారి ప్రాచి ఒకటేనంట. అంత భగవంతుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళి వీళ్ళందరికీ కూడా యదువంశస్థులందరికీ అక్కడ ఆయన శ్రాద్ధ కర్మాన్ని కూడా చేసేసి తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఉద్ధవుడికి ఉపదేశం చేసి ఆయన్ని బద్రికాశ్రమం పంపించేసి తను ఇక్కడికి వచ్చి ఆ చెట్టు మీద పిల్లను గ్రవుతూ ఉంటే అక్కడ బాల్కా తీర్థం దగ్గర జరానే వెట్టగాడు బాణంతో కొట్టడంతో ఇలా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి అక్కడ పాదాలు కనిపిస్తాయి మీకు. అదే ప్లేస్, ద వెరీ ప్లేస్. అక్కడి నుంచి కృష్ణుడు ధర్మ జ్ఞానాదులతో కూడి స్వశరీరంతో స్వధామానికి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోయిన కాసేపటికి బలరాముడు ఇక్కడికి వచ్చి ఆదిశేషుడి రూపం తీసుకొని ఇక్కడ భూగృహం స్వరంగంలోంచి ఆయన వెళ్ళిపోయాడు. సో ఇది ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం. ఇప్పుడు అర్థమైందా నరసింహ మెహత ఎందుకు ఎట్లా అడిగాడు? స్వామికి ఏ భావన ఉందో అదే భావన ఆయన తీసుకున్నాడు. నరసింహ మెహత ఎందుకు ఎట్లా అడిగాడంటే స్వామి యొక్క భావన ఆయన ఆ మెచ్యూర్డ్. వేరే వాళ్ళు ఎవరు ఎట్లా అడగలేరు. భగవంతుని ఇట్లా అడుగుతారా? నా వంశం అభివృద్ధి చెందాలని అడుగుతారు. కానీ అట్లా నాకు నిర్వంశం చేయనంటే వేరే భవిష్యత్తులో ఒక్కడు చెడ్డాడు వచ్చినా మొత్తానికి చెడ్బెడిసి కొట్టేస్తుంది. నో, వద్దు మాకు అది. అట్లా భగవంతుని భావనే ఆయన నరసింహ మెహతా తీసుకొని చేశారనమాట. చాలా 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 గొప్ప భక్తుడు ఆయన నరసింహ మెహతా. ఆయనకి అంత గొప్ప భక్తి ఎలా వచ్చిందంటే, అమ్మా నాన్న లేరు చిన్నప్పుడు ఆయనకి. అన్న వదిన దగ్గర పెరిగాడు. వదిన బాగా హింసించేది. కూర్చొని తింటున్నావు ఇన్ని పనులు చేపించేది, మళ్ళీ కూర్చొని తింటున్నావు తిట్టేది. ఒకరోజు బాగా భయంకరంగా తిట్టేసరికి తట్టుకోలేక ఆయన వదిలేసి ఆ గిన్నార పర్వతాలు ఏవైతే మనం ఎక్కాను చూసావా, అక్కడికి ఆ పర్వతాల లోపలికి వెళ్ళిపోయాడు. సింహాలకు ఎక్కువ అది అడవి ప్రసిద్ధి గిన్నార్. ఏదో ఒక జంతువు నోట్లో పడిపోతామని వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళి ఒక శివాలయానికి వెళ్ళాడు. శివుడి దగ్గర 7 రోజులు అక్కడే ఉండి ఉపవాసం ఉన్నాడు.
ఉపవాసం ఉండేసరికి 7వ రోజున ఏడుచుకుంటూ కూర్చుంటే శివుడు ప్రత్యక్షమై ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగితే, ఈ విధంగా ఇంట్లో నాకేమి నిరాదరణ అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ సౌరాష్ట్ర అంతా కూడా భాగవత సప్తాహాలకు ప్రసిద్ధి. కృష్ణుడి గురించి నేను బాగా విన్నాను. నాకు జీవితంలో ఏది పొందితే ఇంకా మళ్ళీ ఏది అవసరం లేదనేటువంటి భావన కలుగుతుందో అది నాకు ప్రసాదించండి అని చెప్పి శివుడిని అడిగి, శివుడు ఏం చేశాడు, ఈ జీవితంలో కృష్ణ భక్తిని పొందితే ఇంక దాని తర్వాత పొందాల్సింది ఏమీ లేదు అనేటువంటిది మనకి అనిపిస్తుంది. కాబట్టి ఆ కృష్ణ భక్తి నీకు ప్రాప్తిరస్తు అని చెప్పి దీవించేసరికి ఆ నరసింహ మెహతా ఆనందపడిపోయి, అయితే నాది ఒక చిన్న విజ్ఞప్తి, నాకు ఈ కృష్ణ భక్తిని అనుగ్రహించారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది, అది నెరవేరుస్తారా అని శివుడు అడుగు అన్నాడు. నాకు ఒక్కసారి బృందావనం చూపిస్తారా అని అడిగాడు. బృందావనం చూడాలని ఎప్పటి నుంచి ఉంది, ఒక్కసారి చూపిస్తారు. శివుడు దగ్గరుండి నరసింహ మెహతాను తీసుకెళ్లిపోయి బృందావనం మొత్తం చూపించి, బృందావనం లీలా స్థలాలన్నీ చూపించి మళ్ళీ తీసుకొని వచ్చి దీవించాడు. ఇక నుంచి నువ్వు ఆ బృందావనం లీలల గురించి, కృష్ణుడి గురించి అనర్గళంగా పద్యాలు రాయి, అనర్గళంగా శ్లోకాలు రాయి, అనర్గళంగా సంకీర్తనలు రాయని చెప్పి దీవించేసరికి అప్పటి నుంచి ఆయన నరసింహ మెహతా తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, అన్నమాచారి ఎట్లా ప్రసిద్ధో తొలి సౌరాష్ట్ర వాగ్గేయకారుడిగా నరసింహ మెహతా ఈ సౌరాష్ట్రలో ప్రసిద్ధి అనమాట. టైమింగ్ కూడా సేమే, 500 సంవత్సరాల క్రితమే. అక్కడ ఆయన అన్నమాచారి, ఇక్కడ నరసింహ మెహతా సేమ్ టైం. చైతన్య మహాప్రభు టైం ఇదంతా. సంకీర్తన, ఇక్కడ సంకీర్తనతో ప్రకంపన చేశారు ఆయన. ఎవరు? మన నరసింహ మెహతా. ఎప్పుడైతే శివుడి ద్వారా బృందావనం చూసి వచ్చిన తర్వాత దీవెనలు అందుకున్నాడో, ఆయన చూడండి ఏం చేశాడు, తిన్నగా ఇంటికి వెళ్ళిపోయేసి వాళ్ళ వదినమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చేసాడు. ఇదేంటి అమ్మా, నీ వల్లే నాకు ఈరోజు ఇంత కృష్ణ భక్తి లభించింది. నువ్వు కనుక హింస పెట్టకుండా ఉండుంటే, నేను పారిపోకుండా ఉంటే నాకు ఆ శివుడి దర్శనం ఉండేది కాదు, ఆ బృందావనం చూసేవాడిని కాదు, కృష్ణ భక్తి వచ్చి ఉండేది కాదు. నీ వల్లే, నీ దయ వల్లే నాకు కృష్ణ భక్తి వచ్చింది. ఆమె ఆశ్చర్యపోయింది. సంతోషం, ధన్యవాదాలమ్మా, ఇంకా నేను వెళ్తున్నానని చెప్పి ఇల్లు వదిలేసి బయటకు వచ్చేసాడు. అట్లా నరసింహ మెహతా కృష్ణుడికి, స్వామికి చాలా సన్నిహితం. చెప్పారు కదా అక్కడ ఎన్నిసార్లు వచ్చారు కృష్ణుడు ఆయన కోసం? 52 సార్లు ఆయన ఇంటి గడప తొక్కాడు కృష్ణుడు. ఎంత అదృష్టం చూడండి, ఎంత అదృష్టం, ఎంత గొప్ప సేవాభావం ఉంటే కృష్ణుడు వచ్చాడు. సో ఇట్లా ఆయన లీలలు ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఇక్కడ నిజధామ ప్రస్థానం, ముందు ఫస్ట్ గురువు, తర్వాత కృష్ణుడు. కాబట్టి గురువు ఎవరు? బలరాముడు, ఆది గురువు. ఇక్కడికి వెళ్ళి బలరాముడు దర్శనం చేసుకొని అక్కడ నిజధామ ప్రస్థానం కృష్ణుడు దర్శనం చేసుకునేసి నేరుగా మీరు బయటకు వచ్చేస్తే మనం త్రివేణి సంగమకి వెళ్ళి స్నానం చేసేసుకొని సోమనాథ్ దర్శనానికి వెళ్ళిపోతాం. ఓకేనా? సోమనాథ్ అనేటువంటిది ఏంటిది? ఇది 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది. సోమనాథ్ అని ఎందుకు పేరు? చంద్రుడు ఇక్కడికి వచ్చి, చంద్రుడికి దక్షుడు శపించడం వల్ల చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. క్షయవ్యాధి వచ్చి ఆయన యొక్క తేజస్సు అంతా తగ్గిపోయింది. పండు వెన్నెలంత లేదు, ఇంకా మొత్తం తగ్గిపోయింది, బ్లాక్ అయిపోయాడు అనమాట చంద్రుడు. అప్పుడు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేసి శివుడు వచ్చి చంద్రుడిని దీవించి, నీ యొక్క ప్రభ మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుగాక అని చెప్పి దీవించాడు. కాబట్టి ఆ తీర్థాన్ని ఏమన్నారు? ప్రభాస తీర్థం అన్నారు. ప్రభాస అనే పేరు అలా వచ్చింది. చంద్రుడు ప్రభ లేకుండా పోయింది. ప్రభ లేకుండా పోతే కష్టం కదా. చంద్రుడు 12 వెన్నెలు లేకపోతే కూరగాయలు పండ్లు అంతా రావు. సోమో భూత్వా రసాత్మక అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కదా. పండ్లలో ఆ కాయగూరల రసము కూరగాయలు, అందులో ఉన్నటువంటి జ్యూస్ అదంతా ఎట్లా వస్తుంది? అది చంద్రుడి ప్రభావం వల్లే రావాలి. పండ్లు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. అది చంద్రుడికి ప్రభావం లేకపోవడం వల్ల కష్టమైపోయింది సృష్టికే. అందుకని మళ్ళీ చంద్రుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసే శివుడు దీవించి మళ్ళీ ఆయన ప్రభుని ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఒక సిస్టమేటిక్ గా ఇచ్చాడు. 15 రోజులు పూర్ణం, 15 రోజులు శూన్యం, అమావాస్య, పౌర్ణమి, అట్లా ఇక్కడ ఏర్పడ్డాయి అన్నమాట. అంతకుముందు లేవు చంద్రుడికి, అంతకుముందు లేవు. అప్పటి నుంచి ఇక్కడ ఏర్పడ్డాయి చంద్రుడికి అమావాస్య, పౌర్ణమి. అందుకని సోముని దీవించిన వాడు కాబట్టి సోమనాథుడు శివుడు. ఇది ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం అనమాట. సో మీరు ఇక్కడ బలరాముని దర్శనం చేసుకొని, ఆ గోపురం ఎదురు కనిపిస్తున్న అక్కడ కృష్ణుని దర్శనం చేసుకొని, కృష్ణుడి పాదాలు ఉన్నాయి, దర్శనం చేసుకునేసి నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి త్రివేణి సంగమ స్నానం అయిపోతానే నేరుగా సోమనాథ్ దర్శనం మీరు చాలాసేపు హ్యాపీగా ఉండి చూసుకునేసి ఆటో ఎక్కి తిరిగి మన యొక్క గమ్యస్థానానికి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనకు తొందరగా వెళ్ళినట్లయితే అక్కడ మనము సోమనాథ్లో హారతి కూడా చూసుకోవచ్చు. రైట్. श्री श्री राधा गोविंद भगवान की जय, श्री श्री पद्मावती बालाजी भगवान की जय, श्रील प्रभुपाद की जय,
నిజాయి గౌర్ ప్రేమనందే హరి హరి ఓ